హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నాబార్డ్ అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇందులో కెరీర్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇందులో వచ్చేసి మనకి పోస్టులు అయితే వచ్చాయి. సో పూర్తి డీటెయిల్స్ మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి జాబ్ అండ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ వీడియోస్ మీకు వచ్చేస్తాయి. సో నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ లో పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు. ఈ వెబ్సైట్ లో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్. అప్లై ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. సో అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్వర్టైజ్మెంట్. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ 2024-25. NABARD is an all India FX organization wholly owned by Government of India and an equal opportunity employer. NABARD invites only online application. సో ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇది 22/3/2025 నుంచి 6/4/2025 మధ్యలో దీన్ని మనం ఈ నాబార్డ్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి పోస్టులు అనేది చూద్దాం మనం. ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5 ఉన్నాయి. ఈ ఫస్ట్ పోస్ట్ వచ్చి సిసో, ఈ CISO. సో దీనికి ఒక పోస్ట్ అయితే ఒకటే ఉంది. ఇక క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ మిటిగేషన్, ఇదైతే ఒకటి ఉంది. క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ అడాప్షన్, అలాగే కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్, ఈ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనకి కింద ఇచ్చారు. 5 పోస్టులు ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 45 నుంచి 55 వరకు అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చి 45 to 55 ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి BE, బీటెక్, ME, MTech ఇదైతే ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి. ఇంజనీరింగ్, IT, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, BCA, MCA, ఐటీకి సంబంధించినది, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మ్యాండేటరీ సర్టిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, ఇది CISSP. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్ CISA. ఇక్కడ ఈ CISO అన్నారు, సర్టిఫైడ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, అది పోస్ట్. యాక్చువల్లీ ఆ షార్ట్ కట్లు ఇచ్చారు. పూర్తి టైటిల్ అయితే ఇది. అంటే CISO అంటే ఏంటనేది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అది. ఇక జాబ్ రోల్ ఇవన్నీ డీటెయిల్ గా అయితే ఇచ్చారు మనకి. ఒక్కొక్క జాబ్ కి ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ మీరు జాబ్ రోలు, ఫస్ట్ దానికైతే జాబ్ రోల్ ఇచ్చారు. సెకండ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ 35 to 55 ఇయర్స్ అయితే ఇచ్చారు దీనికి. సో దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, క్లైమేట్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, ఇదైతే ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అడిషనల్ సర్టిఫికేషన్స్ ఆర్ ట్రైనింగ్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ అడిషనల్ గా ఉంటే ఓకే. క్వాలిఫికేషన్ అయితే మాస్టర్ డిగ్రీలో ఈ సబ్జెక్ట్ ఎనర్జీకి సంబంధించిన దానికైతే ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. ఇక థర్డ్ వన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ అడాప్షన్, దీనికి 35 to 55 ఇయర్స్ ఇచ్చారు. ఇది కూడా మాస్టర్ డిగ్రీ, సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఫోర్త్ వన్ వచ్చేసి కంటెంట్ రైటర్. ఈ కంటెంట్ రైటర్ కి 21 to 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. మ్యాండేటరీ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ లో చేసి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, PG డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, PR, ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. ఈ గ్రాఫిక్ డిజైనర్ కి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 45 ఇయర్స్ అయితే ఇచ్చారు. మ్యాండేటరీ ఏంటంటే డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఇన్ అప్లైడ్ ఆర్ట్, గ్రాఫిక్ డిజైనింగ్, మల్టీమీడియా అండ్ యానిమేషన్, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years లెస్ దాన్ అయితే ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే
ద సెలెక్షన్ విల్ బి బై వే ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో 1.3 బేసిక్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అని బట్టి అయితే ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫైనల్ అపాయింట్మెంట్ విల్ బి డన్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ బై బ్యాంక్స్ మెడికల్ ఆఫీసర్. సో ఇది దీని ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇక ఫైనల్ అపాయింట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద డిసిషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూడికి అయితే అప్లికేషన్ ఫీ లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు, అది 150 రూపాయలు. ఇక ఫర్ ఆల్ అదర్స్ కి 700 రూపీస్ అయితే ఉంది. ఇంటిమేషన్ ఛార్జెస్ 150 అయితే ఉంది. సో అది 850 అవుతుంది. ఇక సాలరీస్ ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ కంపాషనేట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ అదర్ బెనిఫిట్స్ అంటే ఆ కాంట్రాక్ట్ లో మనకు ఒక 1 year ఇచ్చారు అనుకోండి. సో మాక్సిమం అయితే ఇక్కడ 2 years ఇస్తారు. మినిమం అయితే 2 years, మాక్సిమం అయితే 3 years అయితే ఇస్తారు. ఇక పోస్ట్ ను బట్టి ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చేసి చూడండి మనకి పర్ యానం ఈ ఫస్ట్ పోస్ట్ కి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు అయితే ఉంది. ఇక క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ కి అయితే 25 లక్షల నుంచి 30 లక్షలు ఉంది. ఇక కంటెంట్ రైటర్ కి 12 లక్షలు అయితే ఉంది. గ్రాఫిక్ డిజైనర్ కి అయితే 12 లక్షలు. సో ఇయర్లీ ప్యాకేజ్ ఇది. అంటే యావరేజ్ గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సాలరీ కూడా బాగానే ఉంటుంది. సో మనకి కాంట్రాక్ట్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. అలాగే ఎక్స్టెండబుల్ ఫర్ ఫర్దర్ పీరియడ్ 3 years వరకు అయితే ఉంటుంది. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ కూడా 1 year ఇస్తూ ఉంటారు. ఇది 5 years వరకు అయితే ఉంటుంది మాక్సిమం. సో అలాగే దాని సూపర్నేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ద స్పెషలిస్ట్ షెల్ నాట్ బి ఎంటైటిల్ టు ఎనీ సూపర్నేషన్ బెనిఫిట్స్ ప్రొవైడ్. ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, గ్రాట్యుటీ అయితే ఉంటుంది. ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవి కూడా ఉంటాయి, లీవ్స్ ఉంటాయి. తర్వాత ఆఫీస్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, లీగల్ స్టేటస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక హౌ టు అప్లై అని అన్నారు. ఈ హౌ టు అప్లై మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలి, డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాలి. సో డేట్ వచ్చేసి 22/3/25 నుంచి 6/4/25 మధ్యలో చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇది పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి. ఫైనల్ డేట్ ఇది. దీన్ని ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే ఇది. ఇక మెయిన్ వెబ్సైట్కి వస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూపించాను. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేషనల్ బ్యాంకు నాబార్డ్ వాళ్ళది సైట్ ఏదో వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ ఇచ్చారు. అంటే టైం ఎప్పటి నుంచి ఎప్పటికి ఎండ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకా అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ కాలేదు, ఎందుకంటే ఈ వీడియో వేసేటప్పటికి డేట్ అయితే 22 స్టార్ట్ అయింది కాబట్టి మనకి 22 ఇక్కడ డేట్స్ చేంజ్ కాలేదు. ఎందుకంటే న్యూ డేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే 22 నుంచి 6/4 మధ్యలో ఇచ్చారు కాబట్టి ఇది ఇమీడియట్లీ మీకు చేంజ్ అవ్వచ్చు, మేబీ రేపు ఎల్లుండ. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఓవర్ అని ఉంది కదా, అలా కాకుండా ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేస్తే లాగిన్ అయిపోతారు. యాక్చువల్లీ ఇలా ఉంటుంది. సో ఇంకా వాళ్ళు చేంజెస్ చేయలేదు, ఎందుకంటే 22/3 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది ఓల్డ్ ఉంది. సో మనకి ఇది కాకుండా ఇప్పుడు 24 ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇక్కడ చూడండి మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ వాళ్ళు అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు రావాల్సింది ఇది కాదు. ఇంకా వాళ్ళు అప్డేట్ చేయలేదు, బట్ మేబీ చేస్తారు 1 day 2 days. సో మీరు ఎవరన్నా ఇది చూస్తే ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి. సో దీని మీద ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా కమెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.